వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిప్పాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇళ్లలో స్థానికులను అధికారులు, పోలీసులు బలవంతంగా ఖాళీ చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఇళ్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించగా నష్టపరిహారం ఇవ్వకుండానే ఇళ్లను కూలుస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు నిరాశ్రయులను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. వేములవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో అక్కడ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. బస్టాండ్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లను పెద్ద జేసీబీల సహాయంతో అక్కడ ఇళ్లను కూలుస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రవి, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురం బ్రిడ్జి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ వేములవాడ పట్టణంలోని రెండో బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా వేములవాడ బస్టాండ్ కి ఎదురుగా ఉన్న ఆ ఇండ్లను అయితే అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో ఇండ్లు కోల్పోయే నిర్వాసితుల నుంచి అధికారులకైతే తీవ్ర ప్రతిఘటన ఎదురైన పరిస్థితి అయితే కనబడుతోంది. తమకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండానే తమ ఇండ్లను ఆక్రమిస్తూ కూల్చేస్తున్నారంటూ కూడా నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఇండ్లను ఖాళీ చేయాలంటూ 15 రోజుల క్రితమే అధికారులు నోటిఫికేషన్ ద్వారా నిర్వాసితులకు తెలిపామని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటితో గడువు ముగియడంతో ఇవాళ సుమారు 30 ఇండ్లను కూల్చివేయడానికి అయితే అధికారులు సిద్ధమయ్యారని అయితే తెలుస్తోంది. కొంతమంది నిర్వాసితులు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి సంతృప్తి చెందకపోవడంతో వారి యొక్క నష్టపరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేశామని ఆ కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం నష్టపరిహారాన్ని నిర్వాసితులు అయితే పొందవచ్చని అయితే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వాసితుల్లో ఒక ఇంటికి సంబంధించిన తల్లి కొడుకులు తమ ప్రాణాలు తీసి తమ ఇల్లు కూల్చివేయాలంటూ కూడా బీచ్ నుంచి కూర్చోవడంతో పోలీసులు బలవంతంగా వారిని అయితే స్టేషన్ కి తరలించారు. మరో ఇంటికి చెందిన నిర్వాసితులు ఏకంగా అక్కడ ఉన్న బిల్డింగ్ పైన ఉన్న అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించి హోర్డింగ్ ఎక్కి తమ యొక్క నిరసనను అయితే తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటు అధికారులు కూడా భారీగా పోలీసులను అయితే మోహరిస్తూ ఆ నిర్వాసితుల నిరసనలను, ఆందోళనను ఎక్కడికక్కడ అణచివేస్తూ కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి గత నెలలో వేములవాడలో మొదలైన ఈ కూల్చివేతల అలజడి ఇంకా కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. ఇటు రాజన్న భక్తులతో పాటు అటు వేములవాడ పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి రహదారుల విస్తరణకైతే వడివడిగా అడుగులు పడుతుండడంతో ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఈ కూల్చివేతలు కొంత రాజకీయ రంగును అయితే పులుముకుంటున్నాయని అయితే చెప్పవచ్చు. ప్రతిపక్షాలు నిర్వాసితులకు అండగా తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ నిర్వాసితులకు సరైన నష్టపరిహారం అయితే అందజేసి కూల్చివేతలు కొనసాగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అధికార పక్షం అంతే ఘాటుగా స్పందిస్తూ దశాబ్దాల కలైనటువంటి వేములవాడ రహదారుల విస్తరణను రాజకీయం చేయడం అంత సమంజసం కాదంటూ కూడా హితవు పలుకుతున్నారు. ఏదేమైనప్పటికీ అధికారుల కూల్చివేతల పరంపర అయితే కొన్ని ఆందోళనలు, నిరసనల మధ్యన అయితే నిర్విరామంగా కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజు.